జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఛాంబర్ ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఏదైతే కౌన్సిల్ సమావేశంలో ఏకపక్షంగా నిర్వహించారు. సో అసలు ఆ సభ్యులు లేకుండానే, బీఆర్ఎస్ సభ్యులు లేకుండానే ఏకపక్షంగా కూడా ఏదైతే చర్చ చేశారంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల మీద దాడికి దిగారు. సో వారి మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము మేయర్ ఛాంబర్ ముందే ఉన్నాము. సో మేయర్ ఛాంబర్ ముందు ఇక్కడ మనము చూడొచ్చు మహిళా కార్పొరేటర్లతో కలిసి ఇక్కడ ఆందోళన దిగినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, నిన్న కౌన్సిల్ సమావేశం అంతా కూడా చూశారు, ఏం నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో మేము మొదటగా ప్రజా సమస్యల మీద చర్చిద్దాం, తర్వాత బడ్జెట్ గురించి మాట్లాడదామని చెప్పడం జరిగింది. కానీ మేయర్ గారు వాళ్ళకు బడ్జెట్ తీర్మానం శాంక్షన్ చేపించుకుంటే ఒక టార్గెట్గా పెట్టుకొని మమ్మల్ని లేదు మొదటగా నేను ఇదే పని చేస్తానని ముందుగా స్వీకరించినప్పుడు మా కొందరు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించడంతో వారిపైకి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఏకదాటిగా ముందుకు వచ్చి తోసేయడం, తోపులాటతోటి మేము క్షమాపణ చెప్పాలని కోరాం. వారి గారు అంగీకరించకపోవడం కాకుండా ఇంతకుముందు కౌన్సిల్ జరిగేటప్పుడు పార్టీల వైజ్గా సీటింగ్ కేటాయించడం జరిగేది. కానీ ఇప్పుడు అదే విధం ఏమీ లేకుండా మొత్తం పార్టీల వైజ్గా తీసేసి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ వ్యూహంలో భాగంగా వాళ్ళందరినీ ముంగడ కూర్చోబెట్టి మమ్మల్ని వెనుక కూర్చోబెట్టి ఏదైనా సమస్య మీద అడుగుదామనేసరికి వాళ్ళు వచ్చే రక్షణ కవచంలాగా మాట్లాడి మమ్మల్ని మా గొంతు నొక్కేయడం జరిగింది. దీనికి తీవ్రంగా ఖండిస్తూ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయి తగిన న్యాయం చేయాలి. నెక్స్ట్ టైం ఇటువంటి రిపీట్ కావద్దు. బడ్జెట్ కూడా ఏ విధంగా ఆమోదించారని మేము మాట్లాడడానికి వస్తే కమిషనర్ గారు అవైలబుల్ లేరు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము కార్పొరేటర్లు అందరూ వస్తాం, మా సమస్యను పరిష్కరించుతాం. నెక్స్ట్ జరిగే సమావేశాల్లో పార్టీల వైజ్గా 100% పార్టీల వైజ్గా సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మనం చూడొచ్చు, నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో అసలు బీఆర్ఎస్ కార్పొరేటర్ లేకుండానే వారిని అరెస్ట్ చేయించి వారిని సస్పెండ్ చేసి ఏకపక్షంగా ఏదైతే కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూర్చొని నిరసన కార్యక్రమాలు అయితే తెలుపుతున్నారు. మేయర్ ఛాంబర్ ముందు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఏం చెప్తారు? నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశాలలో నిన్న మహిళల పట్ల కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో తోయడం జరిగింది, ఎదపైన తోయడం జరిగింది. దాంతోనే బాధ అనిపించేసి తోయడం తప్పింది తప్ప కలడ జరిగింది తప్ప అంతమించలేదు. మేము పచ్చికలు చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా కౌన్సిల్లో చర్చలపై చర్చించాలి. సమస్యలు చాలా ఉన్నాయి, డీసీలింగ్ అవ్వట్లేదు, జీజీలెట్ అవ్వట్లేదు, ఒక్క డెవలప్మెంట్ ఫండ్ కూడా రావట్లేదు. కాబట్టి చర్చించాక ఫండ్ చెప్పినాం. కాబట్టి మా రాజ్యాంగంగా మేము ప్లేకార్డ్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి పోవడం దగ్గర వెళ్ళడం అనేది. కానీ తప్పేం కాదు, పోతే తప్పెట్లా అవుతుంది అది. కానీ మాకన్నా ముందే వాళ్ళకు బౌన్సర్ లాగా వచ్చేసి కాంగ్రెస్ కార్పొరేటర్లు వచ్చేసి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. మహిళకు సింధిరెడ్డి అనే వ్యక్తిని బుధమే చేసి తొట్టడం జరిగింది. ఆ దెబ్బతోనే మీకు బాధ అనిపించేసి తోపులాడింది తప్ప అన్ని అన్యాయంగా అక్రమంగా ఫస్ట్ ఒక్క కార్పొరేటర్ తీసుకుపోయి ఒక బ్యాన్లు ఎక్కించి సిటీ మొత్తం దింపారు. లాస్ట్కి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడే దింపి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు అని మేము ప్రశ్నిస్తాం, మేయర్ గారు ప్రశ్నిస్తాను. అదేవిధంగా ఈరోజు కమిషనర్ లెటర్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ లేకపోతే డిప్యూటీ కమిషనర్ వచ్చి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేయర్ ఉంటే కూడా మేయర్ కూడా మేము కలుద్దామనుకున్నాము. కాబట్టి చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి, మీకు తెలిసినట్టయితే ఆడవాళ్ళపైన దౌర్జన్యం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక. ఇదే కాకుండా మరి రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారి మీద కూడా చాలా అసెంబ్లీలో చాలా వరకు మాట్లాడారు. వాళ్ళు వస్తే మనం ప్రభుత్వం కోల్పోతామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఇలానే జరుగుతుంటూ పోతే మరి ఇదేనా వీళ్ళ ఇంద్రమ రాజ్యం అనేసి, మరి ఇదేనా వీళ్ళ ఇంద్రమ పాలన? మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ఇదేనా కార్పొరేటర్స్ నేర్పించింది? మేము లోపల కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్ళేసరికి మరి కాంగ్రెస్ వాళ్ళంతా మాకు కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చోవడం జరిగింది. ఎక్స్ ఆఫీషియల్స్తో పాటు వాళ్ళు కూర్చోవడం జరిగింది. మరి అలా కాకుండా మరి ఎందుకు వాళ్ళు కూర్చున్నారు, ఎవరు వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళు అటు కార్నర్లో కూర్చున్న వాళ్ళు ముందరకు వచ్చి ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి మేము మామూలుగా మా కార్పొరేటర్స్ని ఫస్ట్ తీసుకెళ్ళిపోయారు, ఒక నలుగురిని తీసుకెళ్ళిపోయారు తోసి. మాకంటే ముందే పోడియం దగ్గర కాంగ్రెస్ కార్పొరేటర్స్ జెంట్స్ వచ్చేసి నించున్నారు, వాళ్ళందరికి పోడియంని కవర్ చేసేసారు. మరి అలా కాకుండా జస్ట్ మేము ప్రజల కోసమే ప్రశ్నిస్తూ ఉన్నాము. క్వశ్చన్స్ అవ్వనివ్వండి, తర్వాత వేరే మాట్లాడుకుందామని చెప్పి జస్ట్ అడిగినందుకు
ఇంకోటి మా కార్పొరేటర్స్ని రిటర్న్ తీసుకురమ్మని చెప్పి అడుగుతూ ఉన్నాము. దానికి వాళ్ళు మా పైన దాడి చేసి మరి మమ్మల్ని బయటికి పంపించాడు. ప్రశ్నిస్తే మరి ఇలాగే ఉంటుందా, ప్రశ్నిస్తే బయటికి గెంటేస్తారా అని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. మొత్తానికైతే మనము చూడొచ్చు, ఏదైతే తక్షణమే కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేసినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే బడ్జెట్ మిగతా కార్పొరేటర్లు లేకుండానే ఏకపక్షంగా బడ్జెట్ని ఆమోదించారు. సో అలా ఎలా చేస్తారంటూ కూడా ఏదైతే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు రెండో రోజు కూడా ఏదైతే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అయితే ఒక గందరగోళ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ వెంకట్తో నుమాన్ ఏమీన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.